ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక గోల్డెన్ వీసా అనేది ఇవ్వడం జరిగింది. మనం దాని గురించి మాట్లాడుకున్నాం కూడా. తర్వాత 35 ఇయర్స్ నుంచి ఉంటున్నటువంటి EB-5 వీసా కూడా మార్చేసి మరి వేరే వాటిని తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు కొత్తగా భారతీయులకు ఒక బంపర్ ఆఫర్ అంటూ UAE గోల్డెన్ వీసా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఏంటి సార్ అసలు ఈ గోల్డెన్ వీసా ఏంటి? దీని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? మరి యాక్చువల్గా ట్రంప్ చాలా దేశాలకి కొత్త మార్గాలు అన్వేషించే అవకాశం కల్పించాడు. అయితే మిగతా అన్ని దేశాలు వెళ్ళిన మార్గం కాకుండా దుబాయ్, UAE అంటారు, దాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు, దాన్ని దుబాయ్ అని పిలుస్తాం సింపుల్గా. దుబాయ్ వాళ్ళు రివర్స్లో వెళ్తున్నారు. ఇంతకుముందు దుబాయ్లో కోట్ల రూపాయలు వెచ్చిస్తే తప్ప అక్కడ వ్యాపారానికి చేసి అక్కడ మొత్తం స్థిర నివాసం ఏర్పరచుకుంటే అలాంటి వాళ్ళకి వాళ్ళు పర్మనెంట్ వీసా ఇచ్చేవాళ్ళు, అంటే అక్కడ పౌరసత్వం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడంటే అంతకుముందు 5 కోట్ల లోపల పర్మనెంట్ వీసా వచ్చే అవకాశం ఉన్నట్టుంటుందని 47 కోట్లకి పెంచేశాడు. గోల్డెన్ వీసా అనేటువంటి పేరుతో పెంచేశాడు. దాని ద్వారా మొత్తం డబ్బు చాలా ఎక్కువ రావాలని కోరుకున్నాడు ఆయన. కానీ దానికి రివర్స్గా UAE వాడిని చూసి కెనడా అట్లాగే చేసింది, కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ కూడా, యూరోప్ కంట్రీస్ కూడా అలాగే చేశాయి. చాలా దేశాల లోపల ఇలాంటి ఎక్కువ పెంచేసి మా దేశానికి మీరు రండి, మీరు ఒకేసారి ఇంత మొత్తంలో తీసుకొచ్చినట్టయితే మేము మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి చాలా దేశాలు ఆహ్వానం పలికాయి. కానీ విచిత్రంగా దుబాయ్ ఏం చేసిందంటే అంతకుముందు 5 కోట్లకు పైగా ఎవరైనా పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు మాత్రమే ఆ దేశంలో వీసా పొందే పర్మనెంట్ వీసా అంటే సిటిజన్షిప్ పొందగలిగే అవకాశాన్ని 23 లక్షలకు మాత్రమే పరిమితం చేసింది. మీ దగ్గర 23 లక్షలు ఉంటే మేము మీకు పర్మనెంట్ వీసా ఇస్తామని చెప్తోంది. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే 23 లక్షలు పెట్టి వీసా కొనుక్కున్నాడు, పర్మనెంట్గా సిటిజన్షిప్ కొనుక్కున్నప్పుడు తప్పనిసరిగా దుబాయ్లో నివాసం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే అక్కడ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తాడు, ఇల్లు కొనుక్కునే ప్రయత్నం చేస్తాడు, దాంతోపాటుగా అక్కడ ఏదైనా వ్యాపారం ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఊరుకోడు కదా, 23 లక్షలు పెట్టిన వాడు కట్టేసి ఊరికే పడేసి వెళ్ళడు కదా. పర్మనెంట్ సిటిజన్షిప్ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాడు. 23 లక్షలు అయితే వేస్ట్ అయిపోయినాయి కదా. 5,000 మంది అన్నా మినిమం కొంటారు అనే ఒక నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. అది భారతీయుల నుంచి ఎక్కువ మంది వస్తారని వాళ్ళ ఉద్దేశం. 5,000 మంది భారతీయులు తప్పనిసరిగా ఈ వీసా ఉపయోగించుకుంటారు, ఈ ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ ఉపయోగించుకుంటారు. అలా మరి 4 కొంటే సుమారుగా ₹1 కోటి వచ్చినట్టే లెక్క. అలాగే 100 మంది అంటే 25 కోట్లు వచ్చినట్టే లెక్క. అలాగే 1000 మంది అంటే 250 కోట్లు వచ్చినట్టే లెక్క. 5,000 మంది అంటే సుమారుగా 1,250 కోట్లు, 1,500 కోట్ల దాకా వచ్చినట్టు లెక్క. 1000 కోట్ల పైన సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వదిలిపెట్టాలి? ఒకటి, ఈ 1000 కోట్ల దగ్గరే ఆగదు. ఈ 1000 కోట్ల పైన వీసాలు కొన్న వాళ్ళందరూ తప్పనిసరిగా దాంట్లో 50% అన్నా వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. పర్మనెంట్ నేను పౌరుణ్ణి అక్కడ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తారు. ఒక దేశంలో పౌరసత్వం తీసుకున్నప్పుడు ఇంకో దేశంలో పౌరసత్వం పూర్తిగా ఉండదు, ద్వంద్వ పౌరసత్వమే అవుతుంది. అది సెకండ్ సిటిజన్ లాగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగా కూడా ఆటోమేటిక్గా వాళ్ళు దుబాయ్కి షిఫ్ట్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో ఆ రకంగా దుబాయ్ లోపల కోటీశ్వరులు పెరుగుతారు. 23 లక్షలు ఇక్కడ అప్పరంగా కట్టాడంటే వాళ్ళ దగ్గర కోట్లు ఉంటే తప్ప ఇప్పుడు 23 లక్షలు కట్టాడు కదా, ఊరికే పారేసుకోడు కదా. అంటే వాడు కోటీశ్వరుడైన వాడే కడతాడు. కోటీశ్వరుడైన వాడు తప్పనిసరిగా ఫ్యామిలీతో ఇక్కడ విజిటింగ్కి వస్తాడు. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వచ్చిపోయినా కూడా విపరీతంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెడతారు. ఆ డబ్బంతా వస్తుంది మనకు. ఇటు 1000-1500 కోట్లు ఇట్లా డైరెక్ట్గా వస్తుంది, ఇండైరెక్ట్గా మరొక 10,000 కోట్లనే వస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో వచ్చే అవకాశాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? కాబట్టి గతంలో కోట్ల రూపాయలు పెడితే వచ్చేటువంటి వీసాని, పర్మనెంట్ సిటిజన్షిప్ని లక్షలకు మార్చాడు. ఇది అన్ని దేశాల్లో కాకుండా దానికి భిన్నంగా దుబాయ్ ప్రవర్తించింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా. ఇది ట్రంప్ చేసిన వల్లనే ఇది జరిగింది. ట్రంప్ ఏమో 5 కోట్లతో ఉన్న వీసాని 47 కోట్లకు చేసి ఎక్కువ మందిని ఆకర్షించగలనని అతను అనుకున్నాడు.
5 కోట్లతో వచ్చేటువంటి వీసాని 23 లక్షలకు పెంచేసేసి దుబాయ్ లోపల వీసా సులభంగా దొరికేటట్టుగా చేసి సిటిజన్షిప్ సులభంగా దొరికేటట్టు చేయడం వల్ల ఎక్కువ మందిని ఆకర్షించగలుగుతాం. బంగ్లాదేశ్ కానీ ఇండియా కానీ ఇట్లాంటి ఏదైతే ఏషియన్ కంట్రీస్ ఉన్నాయో ఏషియన్ కంట్రీస్ నుంచే కనీసం 5,000 మినిమం, ఇంకా దాని మీద ఎంతైనా వచ్చినట్టు ఒక అంచనాతోటి వాళ్ళు ఈ సిస్టమ్ పెట్టారు. వెంటనే స్టార్ట్ అయిపోయింది, వాళ్ళు మొదలుపెట్టారు. దానికి తగ్గట్టుగా రోజు విపరీతంగా జనం ఎగబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. తక్కువ ఉంటే ఎక్కువ మంది కోరుతారు, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దానికి అనుగుణంగా దుబాయ్ ఆలోచన చేసింది. ఒక్కొక్కరి ఐడియా ఒక్కొక్క రకంగా అది క్లిక్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ ట్రంప్ కన్నా కూడా ఎక్కువ వీళ్ళకి క్లిక్ అయ్యే పాజిబిలిటీ కనబడుతుంది. అంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కోసం, డెవలప్మెంట్స్ కోసమే కదా సార్ ఇదంతా కూడా. ఏంటి ప్రతి దేశం ఇతర దేశాలకు సంబంధించిన డబ్బు వాళ్ళ దగ్గర వస్తే వాళ్ళకు ఫారిన్ కరెన్సీ వచ్చినట్టే కదా. ఒక రకంగా అంతా డాలర్స్లోనే పే చేస్తాం కదా. మన ఇండియన్ కరెన్సీ పే చేయరు, డాలర్స్లో పే చేస్తారు. అప్పుడు డాలర్స్ బాగా వచ్చేసాయి. 1000 కొద్ది కోట్లకు సంబంధించిన డాలర్స్ వస్తే ఈ డాలర్స్ వల్ల వాళ్ళు ఇతర దేశాలకు సంబంధించిన కనుక్కున్నప్పుడు కానీ లేకపోతే వాళ్ళ కరెన్సీ బాగా ఇంకా దానికి పవర్ ఎక్కువ రావడం కానీ ఇట్లాంటివన్నీ చాలా జరుగుతాయి. ఇప్పుడు వీళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ పర్చేజ్ చేయడం మొదలు పెడతారు. అక్కడ వ్యాపారస్తులు కూడా బాగా లాభపడే అవకాశం ఉంటుంది. ట్యాక్సెస్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. తద్వారా ఇంకా గవర్నమెంట్ చాలా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి వీసాలు పెట్టడం వల్ల 1000 కోట్లు దుబాయ్కి రావడం, వేలాది మంది ఈ వీసాలు తీసుకోవడం, సిటిజన్షిప్ వీసాలే, వీసా అంటే పర్మనెంట్ వీసా, సిటిజన్షిప్ కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళు సిటిజన్షిప్ పొందిన తర్వాత దుబాయ్కి తరచుగా వస్తారని, అక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారని, ఎక్కువగా షాపింగ్ చేస్తారని, తద్వారా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు బాగుపడతారని, అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని, ఇట్లా రకరకాల ఆలోచనలతోటి జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా దుబాయ్లో సిటిజన్షిప్ లేకపోవడం వల్ల బయట వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ వ్యాపారం చేయాలంటే అక్కడ సిటిజన్గా ఉన్నవాడు 50% ఇచ్చి కానీ అక్కడ పార్ట్నర్షిప్ ఇస్తే కానీ వ్యాపారం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు వీళ్ళే పర్మనెంట్ సిటిజన్స్ అవుతారు కాబట్టి వీళ్ళు ఆ రకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు 100% వ్యాపారం వీళ్ళు పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఏర్పడుతుంది. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గతం లోపల ఆ అవకాశాలు వచ్చేది కాదు. ఇప్పుడు లక్షల రూపాయలతోటి 23 లక్షలతోటి అవకాశం వస్తుంది. కాబట్టి 1000 మంది తప్పనిసరిగా తీసుకుంటారు. వాళ్ళంతా వ్యాపారం మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ రకంగా దుబాయ్ సుసంపన్నమయ్యే పాసిబిలిటీ ఉంది. ఇలాంటి ఆలోచనలతోటి వేరే దేశాలు కూడా ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.